కరోనా కష్టాలు హోటల్ ఇండస్ట్రీని వెంటాడుతోంది. 2 సంవత్సరాలుగా లోన్స్ కట్టలేక వర్కర్స్కి జీతాలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ని 12,000 హోటల్ పరిస్థితి ఇది. ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించి హోటల్ ఇండస్ట్రీని కాపాడాలని వేడుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. లాక్డౌన్ సమయం నుంచి అంటే 2020 నుంచి ఇప్పటి వరకు భారీ స్థాయిలో ఇంపాక్ట్ అయినటువంటి ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే మనం హోటల్ ఇండస్ట్రీగానే చెప్పుకోవచ్చు. సో హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి లాక్డౌన్ పీరియడ్లో ఎట్లా ఉంది, హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నారు, నిజంగా ఆన్లైన్ డెలివరీస్ అవుతున్నాయా లేదా అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. మనం ఒక హోటల్లో ఉన్నాం. సో హోటల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చాలా వరకు హోటల్స్ ఏంటంటే చాలా తక్కువ టైంలో అంటే ఉదయం కరోనా లాక్డౌన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కోవిడ్కి సంబంధించిన ప్రోటోకాల్ నిబంధనలు ఉపయోగించి హోటల్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పారు. బట్ ఇంత పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ కూడా ఒకప్పుడు జనాలతో ఈ విధంగా కలకల్లాడుతూ ఉండేటువంటి హోటల్స్ ఇవన్నీ కూడా సో పూర్తిగా హోటల్స్ అన్నీ కూడా ఇలా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు హోటల్స్ అన్నీ కూడా చాలా ఇష్యూస్ని సఫర్ చేస్తున్నాయి. ఒకప్పుడు జనాలతో కలకల్లాడుతుండేటువంటి హోటళ్ళు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే ఇప్పటివరకు పూర్తిగా హోటల్స్ అన్ని ఈ విధంగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని హోటల్స్ అయితే హోటల్ బిల్స్లు తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి లోన్స్ కూడా చెల్లించకుండా మూసివేసినటువంటి పరిస్థితి మనకు చాలా హోటల్లో దర్శనమిస్తుంది. మొత్తం సిటీలో చూసుకున్నట్లయితే దాదాపుగా 12,000 హోటల్స్ ఉండడం జరిగింది. దాంట్లో 8,000 మంది డెలివరీ బాయ్స్ ఆన్లైన్ ద్వారా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా సో అవి కూడా నడిచేటువంటి పరిస్థితి లేదు. చాలా సఫర్ అవుతున్న ఇండస్ట్రీ ఏదైనా ఉంది కోవిడ్ లాక్డౌన్లో అంటే అది ఖచ్చితంగా హోటల్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. మనతో పాటు సుప్రభాత్ హోటల్కి సంబంధించినటువంటి ఓనర్ ఉన్నారు, తర్వాత జనరల్ సెక్రటరీ హోటల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి. సార్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి లాక్డౌన్ వల్ల మీ హోటల్ ఇండస్ట్రీ పైన? లాస్ట్ ఇయర్ కరోనా వచ్చి హోటల్ ఇండస్ట్రీనే చాలా దెబ్బతిందండి. హోటల్ ఇండస్ట్రీ కుప్పకూలిపోయింది. కానీ మళ్ళీ మేము అప్పు చేసి కొద్దిమంది ప్రాపర్టీ అమ్మి ఏదో చేసి మళ్ళీ ఆశ, కానీ దీంట్లో మళ్ళీ ఆశ మాకు ఏమైనా మళ్ళీ సంపాదించుకుంటాం పోగొట్టుకునేదని. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాకు ఒప్పించోళ్ళు లేరు, గవర్నమెంట్ ఇది ఏ సాయము లేదు. పోయినసారిదే మేము అప్పులన్నీ ఇప్పుడు ఇంకా తీర్చుకోలేదండి. అప్పు తీర్చడానికి ఇంకా 2 years పడుతుంది. అంత లోపల ఇంత పెద్ద ఘోరంగా ఇది అవుతుందని మేము అనుకోలేదు. హోటల్ నడవాలంటే పబ్లిక్ వస్తేనే, ఫ్యామిలీ వస్తేనే హోటల్ నడుస్తుంది. పబ్లికే బయట రావటం లేదు, చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆర్థికంగా దెబ్బతిన్నారు పబ్లిక్ కూడా. కొద్దిమంది జాబ్ ఉంది, కొద్దిమంది జాబ్ లేదు. జాబ్ ఉన్న వాళ్ళకు 50% శాలరీ, ఇలాంటిదన్నీ వాళ్ళకు కూడా కష్టమే. మనకు వచ్చేది హై లెవెల్ ఎవరు రారు, మిడిల్ క్లాస్ కొద్దిగా ఎక్కువ వస్తున్నారు. మిడిల్ క్లాస్ అన్నిటికీ ఆలోచిస్తున్నారు. సార్ ఇప్పుడు మీకు ఈ బిల్స్ ఉంటాయి, కరెంట్ బిల్స్ ఉంటాయి, రోజువారీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎంతమంది మీ దగ్గర పనిచేస్తారు? ఒకవేళ కరోనా వల్ల వాళ్ళని ఏమైనా తీసేయడం జరిగిందా? ఇప్పుడంటే పోయిన సంవత్సరము ఊరికి వెళ్ళిన వాళ్ళు 40% మెంబర్ వాపస్ రాలేదండి. ఎందుకంటే అక్కడనే చిన్న చిన్న హోటల్లో ఇడ్లీ బండియో చాయ్ కొట్టో ఏదో ఒక చిన్న కూరగాయల మీద ఏదో చేసుకొని అక్కడనే బతుకుతున్నారు. వచ్చిన 60% మెంబర్లోనూ మొన్న 10 days కర్ఫ్యూ పెట్టారు, నైట్ కర్ఫ్యూ పెట్టారు. అప్పుడు బస్సు ఉండే, చాలామంది వెళ్ళిపోయినారు. కానీ కొద్ది మందిని మేము బలవంతంగా ఉండండి, మీ కర్ఫ్యూ రాని లాక్డౌన్ రాని ఏమే కానీ మేము మిమ్మల్ని పోషిస్తున్నాము అని కొద్ది మందిని పెట్టుకున్నాం. వాళ్ళు మాత్రమే ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు మేము పోషిస్తున్నాం, తప్పదు. మళ్ళీ మాకు కరెంటు బిల్లులో ఏ రకమైన డిస్కౌంట్ చేయలేదు. సెకండ్ ప్రాపర్టీ ట్యాక్స్, దాంట్లో కొద్దిగా మాకు 50% అయినా మీరు చేయండి అని చెప్తే అది చేయలేదు. ఈ 50% మాకు డిస్కౌంట్ చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్లో ఓనర్లు మేము గట్టిగా అడగొచ్చు, కొంచెం మాకు రెంట్లో తగ్గించండి అని. ఎందుకంటే 10% ఓన్ బిల్డింగ్ ఉంది, 90% రెంట్కే ఉన్నారు అందరూ. అప్పుడు ఓనరు సపోర్ట్ చేస్తారు. హోటల్ వర్కర్స్కు వ్యాక్సిన్ వేయాలి, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లో ఉండేవాళ్ళు. మొన్నటి వరకు నైట్ కర్ఫ్యూ పెట్టారు. నైట్ కర్ఫ్యూ పెడితే రాత్రి 8 o'clock క్లోజ్, డిన్నర్ టైం ఇప్పుడు 8 to 10. ఆ టైంలో ఎవరు వస్తారు? అన్ని రకంలోనూ హోటల్ వాళ్ళు దెబ్బతిన్నారండి. హోటల్ కోలుకునేది అనేది చాలా కష్టం. ఇండస్ట్రీ ఉండాలంటే, రేపు హోటల్ ఇండస్ట్రీ ఉండాలంటే ఇప్పుడు టూరిస్ట్ మొత్తానికే దెబ్బతిందండి. ఎవరు టూరిస్ట్ రావటం లేదు. బయట నుంచి వస్తేనే లాడ్జింగ్ నడుస్తుంది.
లాడ్జింగ్ మొత్తానికే ఖాళీ. చాలామంది నమ్మండి నమ్మకపోండి, మన దగ్గర తక్కువ తెలంగాణలో, కర్ణాటకలోను, కేరళలో, తమిళనాడులో ఎక్కువ మంది సూసైడ్ చేసుకున్నారు హోటల్లో. రైతులు ఎట్లా సూసైడ్ చేసుకున్నారో హోటల్ పిల్లలు అట్లనే సూసైడ్ చేసుకున్నారు. చూస్తున్నాం. ఇది హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఓనర్కి సంబంధించినటువంటి ఆవేదన. కొడుకును హోటల్ ఇండస్ట్రీలోకి దింపాలనుకున్నాడు, బట్ చివరికి ఈ 2 సంవత్సరాల్లో పడినటువంటి దెబ్బకి టోటల్గా హోటల్ ఇండస్ట్రీ నుంచే ఆ పిల్లని పంపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆన్లైన్ డెలివరీస్కి సంబంధించి అయితే కొంత ఉపశమనం ఇచ్చింది. 6 నుంచి 10 లేకుంటే 2 గంటలు ఇచ్చిందా, లేకుంటే ఇంకొక 2 గంటలు ఎక్స్టెన్షన్లో ఉంటుందా అనేటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం. ఇప్పుడు ఆన్లైన్ డెలివరీలు ఎట్లా నడుస్తున్నాయండి? ఇప్పుడు డెలివరీ చేస్తున్నారా, ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా అసలు కస్టమర్లు? ఎట్లాంటి పరిస్థితి ఉంది? చాలా ఒక ఆర్డర్ చెప్పినా కూడా ఆన్లైన్లో కూడా ఏం రావట్లేదు, ఏం అసలు ఇది కావట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ హోటల్ పరిస్థితి. హోటల్ నడవట్లేదు. ఇంత అయితే చాలా కష్టంగా ఉంది, ఘోరంగా ఉంది. సో ఇప్పుడు కస్టమర్లు అనేది ఇప్పుడు 6 నుంచి 10 దాకా పెట్టారు కదా, అసలు ఆ టైంలో మీకు టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, ప్లస్ లంచ్ ఇవన్నీ అరేంజ్ చేస్తారు కదా. సో ఇక పొద్దున కనీసం టిఫిన్స్కి వచ్చే వాళ్ళైనా వస్తున్నారు? అసలు ఇంతకుముందుతో పోలిస్తే ఎట్లా ఉంది? ముందు ఉన్నట్లు అంతగానే లేదు, ఏదో కొద్దిగా వస్తున్నారు, కొంచెం పార్సల్ తీసుకెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఇంకేం అంత ఇదైతే లేదు, కనిపిస్తలేదు. చాలా వస్తే కొంచెం పార్సల్ తీసుకుని వెళ్ళిపోతారు అంతే, కానీ సిట్టింగ్ తినేసి పోయేవాళ్ళు ఎవరు లేరు. ఆన్లైన్ అయితే టోటల్ జీరో. ఇటు ఆన్లైన్ డెలివరీలు చూసినా కూడా ఎక్కడ కూడా ఆన్లైన్ డెలివరీకి సంబంధించి కూడా ఎక్కడ జరిగినటువంటి పరిస్థితులు లేవు. కేవలం ఇంట్లో ఉండి ఆఫీస్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్ళేటువంటి వాళ్ళు చాలా కాషియస్గా ఉంటున్నారు. ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకొని వాళ్ళు తింటున్నారు. బయట హోటల్స్ కానీ టిఫిన్స్ కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు. కరెంటు బిల్లులు కానీ లేకుంటే ట్యాక్స్కి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఎగ్జంప్షన్ ఇస్తేనే హోటల్ ఇండస్ట్రీ బయటపడగలుగుతుంది క్రైసిస్ నుంచి అంటున్నారు. ఇంకా 3rd వేవ్ 4th వేవ్ కూడా ముందు రాబోతున్నటువంటి నేపథ్యంలో హోటల్ ఇండస్ట్రీ మాత్రం పూర్తిగా కుదేలైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టూరిస్టులు రారు, ఇటు లోకల్గా ఉండేటువంటి వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోయారు. కాబట్టి ఎక్కడ కూడా జీతాలు చెల్లించుకోలేనటువంటి పరిస్థితి చాలా వరకు హోటల్స్లో ఇప్పుడు నెలకొందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రవితో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ.